ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క తరుణాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, రావే సంఘ పెద్దలకు, సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈ స్థలంలో అనేక సార్లు వాక్య పరిచర్య చేయడానికి ప్రభు నాకు కృపను, తరుణాన్ని అనుగ్రహించాడు. ఏ యోగ్యతను బట్టి కూడా కాదు, కేవలము ఆయన కృప. ఎందుకంటే నేను ఎలాంటి దాన్ని అనేవి నాకు తెలుసు, నాకు ఎంత అర్హత ఉంది అనేది నాకు తెలుసు. ఎన్నోసార్లు చెప్పాను, థియాలజికల్ కాలేజ్లో చదువుకున్న దాన్ని కాదు, ఒక సంఘ కాపరి యొక్క భార్యనైనందుకు సేవలో కూడా రాలేదు. చిన్నప్పటి నుండి ప్రభు సన్నిధిలో, భక్తిలో, క్రమంలో, మర్యాదలో పెంచబడడం ద్వారా ప్రభువు గురించిన ఆశ, ఆసక్తి కలిగి ఉండగా ప్రభువు నాతో మాట్లాడి నాకు ఈ తరుణాన్ని అనుగ్రహించి ప్రభు యొక్క కృపావరాన్ని నాకు ఇచ్చాడు. దేవుని యొక్క ఆత్మ వలన ఒకరికి బుద్ధి వాక్యమును, మరొకరికి ఆత్మను అనుసరించినటువంటి జ్ఞానవాక్యమును నేను ఇచ్చి ఉన్నాను అని ప్రభు సెలవిచ్చిన రీతిగా నాకు వాక్యం యొక్క వరాన్ని ప్రభు ఇచ్చాడు. అనేక స్థలాల్లో అనేక రీతిలుగా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. అందుకే దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా 2008వ సంవత్సరం నుండి నేను ఈ దేశానికి వస్తూ ఉన్నాను. మరి వచ్చినప్పటి నుండి కూడా ఈ సంఘ సభ్యులు, సంఘ బిడ్డలందరూ నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. వచ్చినప్పుడల్లా మరి వాక్యం చెప్పడానికి తరుణాన్ని కల్పిస్తూ ఉన్నారు. అందుకే మొట్టమొదటిగా దేవునికి మహిమ, ప్రేమించి ఆహ్వానించిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకున్నాం. 21వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా నేను ఈరోజు చెప్పబోయే అంశము 31వ వచనము. సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభు నాయన, పరిశుద్ధ ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయన. ఈ యొక్క పునరుత్థాన దినము నీ పాద సన్నిధిలో చేరి ఆరాధించడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. మరి వాక్యం అందించడానికి నీ బిడ్డగా నేను నిలవబడి ఉన్నాను. మీరు మాతో మాట్లాడండి ప్రభు. అల్పురాల్ని, అయోగ్యురాలని నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను. కేవలం మీ కృపావరాన్ని నాకు ఇచ్చారు ప్రభు. మీ దైవ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి, నా సొంతాన్ని బంధించండి ప్రభు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు. నీ సేవకుడు వాటి వలన హెచ్చరిక నందును అని వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు మాతో మాట్లాడి నీ వాక్యం ద్వారా మా జీవితాలను చక్కదిద్దండి. మా ప్రాణాత్మ దేహములను తెప్పరిల్ల చేయమని ప్రభు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి, ఆమేన్. ఈ సమయంలో వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అని ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా పలికినటువంటి మాట. నిజానికి ఈ మాట మాట్లాడితే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఆయన ఎక్కడ ఈ మాట చెప్పాడు అని కనుక చూస్తే 23వ వచనంలో దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా, యేసు ప్రభువు దేవాలయంలోనికి వచ్చి బోధిస్తూ ఉన్నాడు. దేవుడు బోధించడానికి వచ్చాడు. ఆ సంఘంలో అందరూ కూడుకొని ప్రభువును ఆరాధించి స్తుతించడానికి వచ్చారు. దేవుని వాక్యం వినడానికి వచ్చారు. అయితే ఆ కూడి వచ్చిన జనముతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీకంటే ముందుగా సుంకరులు, వేశ్యలు నా రాజ్యంలో ఉంటారు. ఈ మాట ఎవరికైనా ఇష్టం, వినడానికి ఇష్టంగా ఉంటుందా? కూడి వచ్చిన వారందరము దేవుని ఆరాధించే దేవుని బిడ్డలం, రక్షణ పొందిన దేవుని బిడ్డలం, ప్రభు రక్తంలో కడగబడినటువంటి దేవుని బిడ్డలం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, యేసు ప్రభువుని గురించి తెలుసుకొని ఉన్నవారము,
అలాంటి వారిని అందరినీ పట్టుకొని మీకంటే ముందుగా సుంకరులు వేశ్యలు నా రాజ్యంలో ఉంటారనంటే అయిన దానికి మనం ఎందుకు భక్తి చేయాలా? సుంకరులు వేశ్యలే దేవుని రాజ్యంలో ఉంటారన్న తర్వాత మేమెందుకు భక్తి చేయాలా? అసలు ఈ బోధ ఏం బాగలేదు అనుకుంటాం కదా. హృదయ రహస్యములు ఎరిగిన ప్రభువుకి అందరి హృదయాలు తెలుసు. అందుకే మీకంటే కూడా వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అలా చెప్తూ ఉన్నాడు? అక్కడ మనం వాక్య భాగంలో చూసినట్లయితే దేవాలయంలోనికి వచ్చి బోధిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి ప్రశ్న అడుగుతున్నారు. ఏమి ప్రశ్న అంటే, ఏ అధికారం వలన నీవు మాకు బోధించుచున్నావు? ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? నీకు ఈ అధికారం ఎవరిచ్చారు? ప్రశ్నలతో వచ్చారు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు మందిరానికి ప్రశ్నలతో రాకూడదు, కానీ పరలోకమును సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో రావాలి. ప్రశ్నలతో ప్రభు సన్నిధికి వచ్చే వారితో దేవుడు వెంటనే ఆన్సర్ ఇవ్వడు, కానీ మరొక ప్రశ్నతో నిన్ను ఆయన హెచ్చరిస్తాడు. ఇక్కడ ఈ పరిసయ్యులు, ఈ అధికారులు, యాజకులు అందరూ వచ్చి ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యాలు చేస్తూ ఉన్నావు అని అడిగితే అయిన దానికి నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, దానికి మీరు జవాబు ఇవ్వండి. నేనేమని అడుగుతా? యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి వచ్చిందా, భూ సంబంధమైందా? వెంటనే మీరు ఒక మాట అన్నారు, ఏంటంటే పరలోక సంబంధమైంది అని చెప్తే మీరు ఎందుకు నమ్మలేదని అంటాడేమో. భూ సంబంధమైంది అని చెప్పినట్లయితే ప్రజలందరూ వచ్చి అంత గొప్ప భక్తులు చెప్తుంటే భూలోక సంబంధమైంది అంటవా అని ప్రజలు వచ్చి మమ్మల్ని ఏమన్నా అంటారేమో. ఈ రెండిట్లో ఇరుకులో ఉన్నామని చెప్పి తెలివిగా ఆన్సర్ చేసింది ఏంటంటే, ఈ సంగతి మాకు తెలియదు. వెంటనే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు కనుక మీరు అడిగిన ప్రశ్నకు కూడా నేను జవాబు ఇవ్వను అని చెప్పి ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ ఏమని చెప్పాడంటే, మీకేమి తోచుతున్నది? ఒక మనిషికి 2 కుమారులు ఉండేది. వారిలో మొదటి కుమారు దగ్గరికి వెళ్ళి, నేడు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చెయ్యంటే, నేను పోను నాయన, నేను పోను, నేను చెయ్యను అన్నాడంట. రెండవ కుమారు దగ్గరికి వెళ్ళి, నీవైనా వెళ్ళి ద్రాక్ష తోటలో పని చెయ్యి అని అంటే, నేను వెళ్తా డాడీ అని చెప్పాడు. పెద్ద కుమారుడేమో వెళ్ళను అన్నాడు, చిన్న కుమారుడేమో వెళ్తానన్నాడు. కానీ వెళ్ళను అని చెప్పిన కుమారుడేమో మనసు మార్చుకొని వెళ్ళాడు. వెళ్తాను అని చెప్పిన కుమారుడేమో వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, వెళ్ళను అని చెప్పిన వారికి మారు మనసు వచ్చి వెళ్ళడం జరిగింది, పని చేయడం జరిగింది. కానీ వెళ్తాను అని చెప్పిన వారు మాత్రము వెళ్ళలేదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. నేను ఈ విషయాలు చదివినప్పుడు నిజంగా లిటరల్గా నేను ఏడ్చాను ప్రభు సన్నిధిలో. ఈరోజు కూడా నేను ప్రభు సన్నిధిలో కన్నీటితో నాకు తెలియని దుఃఖం నా హృదయంలో నుండి వస్తూ ఉంది. చాలాసార్లు భక్తి చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, నా అంత భక్తి పరులు ఇంకొకరు లేరు అనుకుంటాం. నేను వెళ్ళే సంఘమే చాలా మంచి సంఘము అనుకుంటాం. నా డాక్టర్సే కరెక్టు అనుకుంటాం. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, కానీ తుదకది మరణానికి త్రోవ తీస్తుంది. నీవే కానీ నేనే కానీ భారతదేశంలో ఉండని, అమెరికాలో ఉండని, ఇంగ్లాండ్లో ఉండని, జర్మనీలో ఉండని, ప్రపంచంలో ఉన్న కోట్లాది ప్రజలకు కోట్లాది మెథడ్స్ ఉండొచ్చునేమో, కానీ ప్రపంచంలో ఉన్న వారందరికీ నడవడానికి ఇచ్చిన సిద్ధాంతము ఈ ఒక్క వాక్య భాగమే. ఇదొక మార్గదర్శి మాత్రమే. మనము మాట్లాడే మాటలు, మనము చేసే క్రియలు, మన తలంపులు, మన జీవితము, మన క్రమము దీని ప్రకారంగా ఉందా లేదా అని చూసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి నేను కొన్ని విషయాలు చదివాను బైబిల్ గ్రంథంలో, మీరందరూ కూడా చదివి ఉంటారు. నాకు దుఃఖం కలిగించిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల లక్షల కాల్వలను నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎన్నోసార్లు శ్రమలు అనుభవించాడు మోషే. మోషేకి విరోధంగా ఎంతోమంది విరోధంగా మాట్లాడినప్పుడల్లా సాగిలపడుతూ వచ్చాడు మోషే అహరోను. కానీ అంత సాత్వికమైన మోషే, సంఖ్యాకాండం 12:3 మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని రాయబడి ఉంది. 7వ వచనంలో మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని రాయబడి ఉంది. అట్టి సాక్ష్యం పొందిన మోషే కానాన్లో ప్రవేశించలేకపోయాడు.
అంతేకాదు మిరియాము ఇశ్రాయేలు ప్రజలకు పాట పాడుతూ నాట్యం వేస్తూ ఎర్ర సముద్రం దాటినప్పుడు మరి ఎంతగానో ఆత్మలో ఆనందించిన మిరియాము కూడా ఆమె కానాన్లో ప్రవేశించలేదు. అంతేకాదు అహరోను ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, ఆయన కూడా ప్రవేశించలేదు. భూమి మీద మరి స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడు, కానీ యోహాను కూడా పరలోక రాజ్యంలో అల్పుడేనంట. ఒకసారి మీరు చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి. కాబట్టి ఈ తరుణ మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధుల్లో కూర్చుండి ఉండి మీకు పిల్లను గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవరైతిరి అని ఒకరితో ఒకటి చెప్పుకొని పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యం పట్టిన వాడని మీరు అనుతున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకర్లకును పాపులకును స్నేహితుడు అని అనుతున్నారు. దేవుని బిడ్డలారా, యోహాను తినక త్రాగకుండా వస్తే దయ్యం పట్టిండి అన్నారు. యేసు ప్రభు పాపులతో సుంకర్లతో స్నేహం చేసి వారితో తింటూ త్రాగుతూ వస్తేనేమో ఈయన పాపులకు సుంకర్లకు స్నేహితుడు అన్నారు. అంటే యోహాను ఒక విధంగా మాట్లాడారు, యేసు ప్రభువును కూడా ఒక విధంగా మాట్లాడారు. ఎవరిదన్నా ఒక్కరిదన్నా ఒప్పుకోవాలి కదా కరెక్ట్ అని. ఈనాటి తరం వారు ఇలాగో మారిపోయారు. అయితే యోహాను గురించి ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు 28వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును లేడు, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుతున్నాను. ప్రజలందరూ సుంకరును యోహాను బోధ విని అతనిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకోలేరు కానీ పరిశ్రయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించింది. దేవుని బిడ్డలారా, యోహాను స్త్రీలు కనిన వారిలో గొప్పవాడే, కానీ పరలోక రాజ్యంలో అత్యల్పుడైపోయాడు. అల్పుడైన వాని కంటే తక్కువవాడైపోయాడు. మోషే, మిరియాము, అహరోను, యోహాను అందరూ ప్రభువు కొరకు గొప్పగా వాడబడిన వారే కానాను చూడలేకపోయారు. మోషే, అహరోనులు, మరి యోహానేమో పరలోకంలో అల్పుడే. అయితే మన సంగతి ఏంటి? దేవుని బిడ్డలారా, మన సంగతి ఏంటి? మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉన్నామా? ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా సుఖంగా సంతోషంగా అన్నపానాలు పుచ్చుకుంటూ రోజులు గడిపేస్తున్నాం, కానీ పరలోక రాజ్యానికి వారసులుగా మనం ఉన్నామా? అపోస్తులైన పౌలు అంతటి గొప్ప దైవజనుడు ఎన్నో పత్రికలు రాశాడు, 14 పత్రికలు రాశాడు. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలు పాదముల దగ్గర విద్యను అభ్యసించినటువంటి అపోస్తులైన పౌలు ఆయన తన గురించి ఏమని చెప్పుకుంటూ ఉన్నాడు. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను తలంచుకొనటలేదు, కానీ దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవల్లని పరిగెత్తుతున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఉన్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతూ ఉన్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను తలంచుకోవడం లేదు అని పౌలు భక్తుడే అంటే నీవు నేను ఏమనుకోవాలి? అంతేకాదు తన జీవితం గురించి పౌలు భక్తుడు ఇంకొక మాట చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునకు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చబడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి
తగిన మెప్పు దేవుని వలన కలుగును. చాలు, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, నా యందు నాకు ఏ దోషం కనబడకపోయినంత మాత్రాన నేను నీతిమంతుడనైతే కాను. నన్ను విమర్శించేవాడు ప్రభువే, నా లోపములన్నీ దేవునికే కనబడుతున్నాయి. కనుక తీర్పు దినం వచ్చినప్పుడు అవన్నీ వెలుగులోనికి తెచ్చి దేవుడు మెప్పిస్తాడే తప్ప నేను మాత్రము నాలో తప్పుంది, నాలో నీతిమంతుణ్ణి అని నాకు నేను అనుకోవట్లేదు అని చెప్తూ ఉన్నాడు. కనుక భక్తులే అలాగంటే నీవు నేను ఏమై ఉన్నాము? నా వివాహమైన కొత్తలో మా అత్తమ్మ ఒక మాట ఊరికి అంటుండే, పెళ్ళైపోయి అత్తగారింటికి వచ్చిన తర్వాత మనకంటే అన్నిలే నయం పిల్ల అంటుండే. నన్ను కోడలు, మా అక్క నేను ఇద్దరు కోడళ్ళు మా అత్తగారికి. అయితే మమ్మల్ని ఉద్దేశించి మా అత్తమ్మ అంటుండే, మనకంటే అన్నిలే నయం పిల్ల, మనకంటే యేసుప్రభుని ఎరగని వారే నయం అంటే నాకు చాలా కోపం వచ్చేది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి భక్తిలో పెరిగి వచ్చిన, వాక్యం నేర్చుకోవడం, సండే స్కూల్కి వెళ్ళడము, పెళ్ళి కాకముందే సాక్ష్యాలు ఇచ్చేదాన్ని. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు వచ్చి సాక్ష్యాలు ఇస్తారు, కానీ పెళ్ళి కాకముందే సాక్ష్యానికి టైం ఇయ్యగానే ఫస్ట్ నేనే వెళ్ళేదాన్ని. ఎందుకంటే నా ప్రభు నాకు ఎన్నో మేలు చేసింది కనుక నేను వెళ్ళి ప్రభువుకు థ్యాంక్స్ చెప్పాలా అనేది నా ఉద్దేశం. అంతేకాదు ఆయన మనల్ని కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నానని 139వ కీర్తనలో రాయబడి ఉంది. నన్ను కలగజేసిన విధాన్ని నేను చూసుకుంటా, నన్ను తప్పించిన విధం చూసుకుంటా, నాకు మేలు చేసిన విధాన్ని నేను చూస్తూ ఉంటా. కనుక నా నుండి తప్పకుండా స్థుతులు వస్తాయి. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కూడా అడుగడుగున క్షణక్షణం కూడా నేను దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే అమెరికా దేశానికి నేను రావడం ఏంటి, ఇక్కడ ప్రభు సేవలో వాడబడడం ఏంటి, నా టీవీ పరిచర్యను ప్రభు ఇవ్వడం ఏంటి, ఇది నా శక్తికి మించినటువంటి కార్యము. అన్నీ దేవుడే చేశాడు దేవుని బిడ్డలతో, కనుక దేవునికే వందనాలు. ఈరోజు నాకు ఇచ్చిన కుటుంబము దేవునిదే, నన్ను ప్రభు వాడుకునేది దేవునిదే, నేను ఏమైతే ఉన్నానో అది దేవుని కృపనే. కోడి నీళ్లు తాగేటప్పుడు కొన్ని నీళ్ళు ఇలా తీసుకొని తల పైకెత్తి ఇట్లా అని మింగి దేవునికి స్తోత్రం చెప్పొద్దంట. కోడి నీళ్లు తాగినా స్తోత్రం చెప్పొద్దంట. కానీ పంది 24 గంటలు తల కిందనే పెడతారు, కానీ ఎప్పుడన్నా పైకి చూడడం చూసారా? అది ఎప్పుడు పైకి చూస్తుందంటే దాన్ని పట్టుకొని చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు కాళ్ళు 4 గట్టి ఆ కట్టెలు పెట్టుకొని ఇలా ఇండియాలో మీరు చూసే ఉంటారు, అది ఇక్కడైతే లేదనుకోండి. అయితే అప్పుడు అనుకుంటుందంట, ఓహో ఆకాశం ఉందా, దేవుడు ఉన్నాడా. మనం కూడా ఎప్పుడూ దేవుణ్ణి చూస్తామంటే అన్ని బాగున్నప్పుడు చూడనే చూడం. అసలు మనకి ఏదైనా ఒక నష్టమో కష్టమో అనారోగ్యత బలహీనత వస్తే తప్ప మనం ప్రభు వైపు అయితే చూడం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కలుగజేసిన విధమును చూసి మనం ప్రభువును స్తుతించాల్సిన వారం అంటున్నాం. సరే, దేవునికి స్తోత్రం. అయితే మాతో అట్లా అన్నప్పుడు నాకు చాలా వేదన అవుతుండే. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడతారు. 14. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికమైన ధర్మశాస్త్రం వారికి లేదు, కానీ వారి జీవితమే ధర్మశాస్త్రమైనట్టుగా ఉంది. వారి క్రియలు అలాగున్నవి, వారి మర్యాద, వారి క్రమము, చేసేది విగ్రహ పూజ అయినా కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా 2 చేతులు జోడించుకొని, ఇంత చిన్న పిల్లలు కూడా గుడి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ దొర్లుతూ జీవం కలిగిన దేవుని స్తుతించే మనము ఎంతవరకు మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకోగలుగుతున్నాం? ఎంతవరకు ప్రభు మెచ్చుకునే జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? నాకు ఈ వాక్యం ప్రభు నేర్పించిన తర్వాత ఓహో మాతో మేము తప్పనలేదులే అని అప్పుడు అర్థమైంది. కనుక దేవుని బిడ్డారా, ఇప్పటి వరకు మనం చూసినాం ఏంటంటే, తండ్రికి ఉన్న ఇద్దరు కుమారులు పెద్దవాడిని వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయమన్నప్పుడు నేను పోను అన్నాడు, కానీ మనసు మార్చుకొని వెళ్ళాడు. కానీ చిన్న కుమార్ దగ్గరికి వెళ్ళి చెయ్యమన్నప్పుడు వెళ్తాను అన్నాడు, వెళ్ళలేకపోయాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక ఆత్మీయ సత్యాలు ఉన్నాయి, అవి ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. ముఖ్యాంశంలోకి వస్తూ ఉన్నాను. యేసు సుంకరులు వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ఉందురు. సుంకరులు అనగా సుంకరి సమరయులు అనేవారు, అంటరాని వారు. మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఒక మాట చెప్తుంది. ఏమనంటే, ఇదిగో యూదులు సమరయులతో సాంగత్యము
చెయ్యరు. నువ్వు యూదుడవై ఉండి సమరయురాలైన నన్ను దాహముకిమ్మని ఎలాగో అడుగుతున్నావు. యూదులు అని అంటే చాలా సుపీరియర్గా, మా అంత నిష్ఠ ఎవరికి లేదు, మా అంత భక్తి ఎవరికి లేదు, మేము వాగ్దాన జనాంగము, వాగ్దాన ప్రకారంగా ఈ లోకానికి వచ్చాము కనుక మాకు మేమే సాటి, ఇంకా ఏ తెగ, ఏ వంశము, ఏ మనుషులతో మాకు సాంగత్యం అక్కడే లేదు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నవారు. కానీ అలాంటి వాగ్దాన జనాంగము పరలోకంలోకి వెళ్తారని ప్రభు చెప్పట్లేదు, కానీ మీకంటే ముందుగా సుంకర్లు వెళ్తారని చెప్తున్నాడు. ఎందుకు ప్రభు సుంకర్లు వెళ్తారు అనే మాట చెప్పాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించాను. చాలండి, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనందరికీ తెలుసు మంచి సమరయుని కథ. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళ్ళుచుండెను. యెరూషలేము అనగా దేవుని ఆరాధించే స్థలము, ఎరికో అనగా పాపంతో నిండినటువంటి ప్రదేశము. ఎరికో అన్న మాటకు ఫ్రాగ్రెన్స్ సిటీ, సువాసన కలిగిన పట్టణం అని అర్థం. అయితే యెరూషలేములో ఉండాల్సిన వ్యక్తి ఎరికోకు దిగి వెళ్తూ ఉన్నాడు. యెరూషలేము అనగా షాలేం అనగా సమాధాన పట్టణం అని అర్థము, ఇశ్రాయేలీలు ఆరాధించేటువంటి స్థలము. యెరూషలేములో ఉండాల్సిన వ్యక్తి యెరూషలేములో ఉండాలి, కానీ యెరూషలేములో ఉండకుండా ఎరికోకు దిగి వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఉండాల్సిన స్థలంలో ఉండకుండా దిగి వెళ్తున్నాడో దొంగలు అతన్ని గాయపరిచారు, కొట్టారు. అయితే ఆ మార్గంగా లేవీయుడు ఒకడు వచ్చాడు, ఆ మార్గంగా యాజకుడు ఒకడు వచ్చాడు. యాజకుడు వచ్చి చూసి ప్రక్క నుండి వెళ్ళిపోయాడని 31వ వచనంలో రాయబడి ఉంది. లేవీయుడు ఒకడు వచ్చాడు, ఆయన కూడా అలాగే వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు వచ్చాడు, అతడు మాత్రము ఈయనను చూడగానే పడి ఉన్న స్థలానికి వచ్చాడు. అంతేకాదు జాలి పడ్డాడు ఆయన మీద. అంతేకాదు ఆయన దగ్గరికి వెళ్ళాడు, నూనె ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద అతన్ని ఎక్కించి. చూడండి దేవుని పిల్లరా, లేవీలకు ఉండాల్సిన లక్షణాలు, యాజకులకు ఉండాల్సిన లక్షణాలు లేవీలకు యాజకులకు లేవు, కానీ సమరయునికి ఉన్నవి. సమరయునికి ఉన్నవి ఏంటి అని అంటే, ఆ గాయపడిన వ్యక్తి, ఆ క్రింద పడి ఉన్న వ్యక్తి, అయ్యో ఎవరు లేరు కదా, నేను ఆయన దగ్గరికి వెళ్తా, గాయాలతో ఉన్నాడు, ఆయన గాయాలను నేను కడతా, ఆయన నేను ఆదరిస్తా, ఆయన గాయముల మీద నూనె ద్రాక్షారసం పోస్తా, అంతేకాదు నడవలేకుండా ఉన్నాడు, నా వాహనం మీద ఎక్కిస్తా. జాలి కలిగిన వారు. దేవుని బిడ్డలారా, ఈనాడు సమరయులు అనగా అంటరాని వారని మనం అనుకుంటున్నాం, కానీ వారు జాలి కలిగి ఉన్నారు, కనికరం కలిగి ఉన్నారు, మంచి కార్యాలు చేయడానికి ఉన్నారు, సక్రియలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే దేవుడు మీకంటే ముందుగా సమరయులు సుంకర్లు వెళ్తారని ప్రభు చెప్తూ ఉన్నాడు. సమరయులు ఎందుకు, సుంకర్లు ఎందుకు ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని అంటే వారు మంచి లక్షణాలను కలిగి ఉన్నాం. ఈనాడు మనం ఎవరు అనేది కాదు, కానీ మనకు మంచి లక్షణాలు ఉన్నాయా లేదా, మన ఎందుకు జాలి ఉందా లేదా, కనికరం ఉందా లేదా, బాధలో ఉన్న వారిని చూడగానే మనం జాలి పడుతున్నామా, అవసరమైతే మనం నష్టపోయి వారికి మేలు చేస్తూ ఉన్నామా, క్యాండిల్ ఏ విధంగా కరిగిపోయి ఇతరులకు వెలిగిస్తుందో దేవుని కొరకు నన్ను నేను వ్యయపరుచుకొని నేను ఇతరులకు మేలు చేస్తా అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నామా. ప్రభు చూసేది జాలి కనికరము కలిగిన హృదయము, ప్రేమ కలిగిన హృదయము, క్షమించే హృదయమే కానీ కఠిన హృదయం కానే కాదు. లేవీయులు యాజకులు ఇలాంటి పనులు చేయాలని దేవుడు చెప్తే లేవీయులు యాజకులు చేయలేదు, కానీ ఈ యొక్క సమరయుడు చేశాడు. సమరయులు అలాంటి మంచి కార్యాలు చేశారు కనుకనే మనకంటే ముందుగా వారు ఉంటారని ప్రభు చెప్తూ ఉన్నాడు. అలాగే సమరయులకు ఉన్నటువంటి మంచి లక్షణాలు మరొక వాక్యాన్ని చూసుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం. గొప్ప శబ్దముతో యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులై వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడాను. వాడు సమరయుడు. విన్నారు కదండి. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుకి ఎదురొచ్చారు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అన్నారు.
వెంటనే ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి మీ దేహాన్ని అరకుని కనపరుచుకోమనగానే 10 మంది వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే శుద్ధులైపోయారు, స్వస్థత కలిగింది. ఎప్పుడైతే వారి దేహానికి స్వస్థత కలిగిందో, వారి కుష్ఠరోగం మాయమైపోయిందో, వెంటనే ఒక్కడు తిరిగి వచ్చి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు. అయితే ప్రభు ఒక మాట అంటుండే ఏంటంటే, ఆ 9 ఎక్కడా? 9 మంది స్వస్థత పొంది అటే వెళ్ళిపోయారు, కానీ ఈ సమరయుడు ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. మీకంటే ముందుగా సుంకర్లు, వేశ్యలు దేవుని రాజ్యంలో ఉంటారని దేవుడు ఎందుకు చెప్పాడంటే, సమరయులు జాలి కలిగిన వారు, కనికరం కలిగిన వారు, వారు కష్టపడుతూ ఎదుటి వారికి మేలు చేసేటువంటి వారు, అంతేకాదు వారు కృతజ్ఞత కలిగినటువంటి వారు. దేవుని ఎడల మనం ఎంతగా కృతజ్ఞత కలిగి ఉంటున్నాము అనేది ప్రభువు చూస్తూ ఉన్నాడు. మన హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నవా లేవా? ఆ 9 మంది తిరిగి రాలేదు. స్వస్థపరిచిన ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను నన్ను స్వస్థపరిచిన వారికి వందనాలను చెప్పలేదు, కానీ ఈ సమరయుడు ఒక్కడే తిరిగి వచ్చాడు. అందుకే ప్రభు సమరయులను కోరుకున్నాడు. వారి కృతజ్ఞతను చూశారు. వారు పైకి అంటరాని వారే, తోసివేయబడిన వారే, కానీ వారిలో ఉన్న కృతజ్ఞత హృదయాన్ని చూశాడు. ఈనాడు మన హృదయాలను కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. అలాంటి కృతజ్ఞత హృదయాన్ని మనము కలిగి ఉన్నామా? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇక్కడే రాయబడింది చూడండి. మరొక మాట రాయబడింది 13వ వచనంలో. అయితే సుంకరి దూరంగా నిల్చుంది, ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నానని. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. చాలు. ఇక్కడ కూడా మనకు తెలుసు, పరిసయ్యుడు సుంకరి ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు చెప్పుకుంటూ ఉన్నాడు, తన గొప్ప చెప్పేసుకుంటున్నాడు, ప్రభువా వారానికి 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నా, పుదీనా జీలకర్రలో నేను దశంభాగం ఇచ్చేస్తున్నా, ఇదిగో నేను మందిరానికి తప్పకుండా వస్తున్నా. దేవునికి తన జీవితం అంతా చెప్తుంది. దేవుని బిడ్డారా, దేవునికి మన జీవితాలు ఏమన్నా రహస్యమా? కంటిని నిర్మించిన వాడు కానకుండానా, చెవిని నిర్మించిన వాడు వినకుండానా, నీవు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నీ మాటలు, నీ క్రియలు, నీవు కూర్చోవడం, నీవు లేవడం, నీవు తలంచడం, నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. ఆయన దగ్గరకు వచ్చి నీ గురించి ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. పరిసైడ్ వచ్చి తన గొప్ప చెప్పుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ఈ సుంకరి వల్ల కూడా నేను లేను అంటున్నాడు. అంటే ఆయన మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? దేవా పాపినైనా నన్ను కనికరించు నాయన. ఆకాశం వైపు కన్నులెత్తకు కూడా ధైర్యము చాలకుండా తనను తాను పరీక్షించుకొని తగ్గించుకొని క్షమాపణ కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈనాడు మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? ఎదుటి వారి మీద నేరారోపణ చేస్తూ ఉన్నామా? లేదా మనల్ని పరిశీలించుకుంటున్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఈయన సుంకరే, కానీ ఈయన లోపల స్వపరీక్ష చేసుకునేటువంటి లక్షణం ఉంది. చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఎందుకు ప్రభు సమరయులు సుంకరులు ముందుంటారు అని అంటే, ఇదిగో వీరు తగ్గించుకుంటున్నారు. నీవు నేను తగ్గించుకుంటే మన తగ్గింపు హృదయాన్ని ప్రభు చూస్తాడు. నీవు నేను స్వపరీక్ష చేసుకుంటే మన హృదయాలను ప్రభు చూస్తాడు. దేవునికి ఎప్పుడు కూడా స్వపరీక్ష చేసుకునే వారే ఇష్టము. అందుకే దావీదు అంటాడు ఏంటంటే, ఎల్లప్పుడూ నా పాపము నా ఎదుట ఉంచుకొని ఉన్నాను, ప్రభువా ఇదిగో నన్ను కనికరించు, నా అంతరంగమందు స్థిరమైన మనసు పుట్టి నాకు. దేవుని బిడ్డలారా, సమరయులు ఎందుకు ప్రభు రాజ్యంలో ఉంటారని దేవుడు కూడి వచ్చిన జనంతో చెప్పాడంటే, ఒకటి వారు జాలి కలిగిన వారు, కనికరము కలిగిన వారు, పడి ఉన్న వారిని చూసి దగ్గరికి వెళ్ళి సత్క్రియలు చేశారు. గార్ధవం మీద ఎక్కించుకొని, తన వాహనం మీద ఎక్కించుకొని, తనకున్న నూనె, తనకున్నటువంటి ద్రాక్షారసం ఖర్చు చేసి ఆ పూటకుల వానికి అప్పగించి 2 దేనారాలు తీసిచ్చి, ఇంకేమైనా ఖర్చు అయితే కూడా నేను మరలా ఇస్తానని చెప్పి ఎంత కన్సర్న్ అండి. ఎవరైనా చెప్తారా మనకు? అమ్మ మనోడు కనబడాడంటే తప్పించుకొని పోవాలా, ఎందుకంటే నాకెక్కడ అనుకుంటారు అని. ఎదుటి వారికి మేలు చేసేవారు ఎప్పుడు నష్టపోరండి. సాధు సుందర్ సింగ్ గారి పుస్తకాన్ని నేను చదివాను. ఆయన హిమాలయ పర్వతాల్లో మంచు కొండల మీద ప్రయాణం చేస్తూ సువార్త ప్రకటించాడు. అయితే తాను తన స్నేహితుడు ఆ హిమాలయ పర్వతాల మధ్యలో నడిచి వెళ్తూ ఉంటే, తాను వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి క్రింద పడిపోయి ఉన్నాడంట, ఆ చలికి గడ్డు కట్టుకొని. అప్పుడు సాధు సుందర్ సింగ్ తన స్నేహితుడిని అడిగాడంట, ఇదిగో ఈయన మంచు కొండలో చలికి తట్టుకోలేక క్రింద పడిపోయాడు, మనం ఇద్దరం ఉన్నాం కదా, ఇద్దరము కొంచెం సేపు నీవు కొంచెంసేపు నేను ఎత్తుకొని నడుద్దాం, మనం ఇక్కడ నుండి తీసుకొని వెళ్తే బ్రతుకుతాడేమో, ఇంకా
స్నేహితుడు అన్నాడంట, నీవు ఎత్తుకుంటే ఎత్తుకో కానీ నేను మాత్రము ఎత్తుకోను, నేను నడవడమే కష్టం ఉంది, ఇంకా ఆయన ఎత్తుకొని నడుస్తానా అంటే, లేదు లేదు మనం దేవుని బిడ్డలం కదా, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని చూసి ఎలా దాటెళ్తాం, ఒకవేళ నువ్వు ఎత్తుకోకపోయినా నేను ఎత్తుకుంటా అని చెప్పి సాధు సుందర్ సింగ్ గారు ఆయన ఎత్తుకున్నాడు. సరే ఆయన ఒంటరిగా నేను ఎత్తుకోనని చెప్పాడు కనుక వడివడిగా